బీసీలు మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఇక ఈ విషయాలకు సంబంధించి రసమై బాలకృష్ణ సార్ చెప్పండి, నిజంగా 42% రిజర్వేషన్ కోసం చాలా రోజులుగా రాష్ట్రంలో అన్ని పార్టీల మధ్య కూడా తగాదాలు మొదలయ్యాయి. ఈ రోజు ఏకంగా పెద్ద ధర్నా నిర్వహించారు. నిజంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే కామారెడ్డిలో వాళ్ళ బీసీ డిక్లరేషన్ కూడా బీసీలకు 20,000 రూపాయల బడ్జెట్ కూడా పెడతానన్నారు. అది కూడా పెట్టడం లేదు. దాంతో ఇతరులు వాళ్ళందరూ ఒత్తిడితోని ఏదో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మేము ఇది 42% మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నటువంటి బిల్లుకు చట్టబద్ధత లేదు. అది ఆర్డినెన్స్ కూడా గతంలో పెట్టినప్పుడు కూడా అది సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడం జరిగినది. మళ్ళీ కూడా కొట్టేస్తుంది. అంటే కేవలము ప్రజలు కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంగా అవి పెట్టినటువంటి బిల్లే తప్ప వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇది కాదని కూడా వాళ్ళకి తెలుసు. నిజంగా అయ్యేదే ఉంటే స్టేట్ లో కాంగ్రెస్, సెంట్రల్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడే బిల్లు పెట్టాడు. ఇలా తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ ఉందంటే అది పార్లమెంట్ లో చట్టబద్ధత ఉంది. రాష్ట్రపతి ఆమోదం చేసుకున్న తర్వాత అక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నది. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేకుండా ఇతర పార్టీల మీద నెట్టేసే రూపంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తానది చెయ్యాలన్నటువంటి డిమాండ్ తోని ఇలా బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. మేము సంస్థాగత ఎన్నికల్లో కూడా కులాల ప్రతిపాదకనే మేము పోటీ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామంట. దీన్ని మరి పాసిబుల్ అవుతుందండి? ఇది అది కాదు కదా. గతంలో కూడా కేసీఆర్ గారు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ సర్పంచ్లే వెళ్లి కొట్టేసినటువంటి విషయం కూడా తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి దీన్ని కోర్టులో వేసేసి దీన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తారు. కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడిసినట్టు చెయ్యరు అని చెప్పేసి ప్రజలను ఒక కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో దీని తర్వాత ఏమంటాడంటే 42% ఇంప్లిమెంటేషన్ కాలేదు, మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం, మమ్మల్ని ఆదరించండి అని వచ్చే ఒక ముసలి కన్నీరులో భాగంగా పెట్టినటువంటి బిల్లే తప్ప దానికి చట్టబద్ధత బిల్లు కాదు. గత 10 ఏళ్లుగా కూడా బీసీ నినాదం కూడా ఎక్కడా లేదు. అటు బీఆర్ఎస్ లో లేదు, ఇటు బీజేపీలో లేదు, కాంగ్రెస్ లో లేదు. మరి ఎందుకు బీసీ ఎజెండాగా కూడా 3 పార్టీలు కూడా కొట్లాట పెట్టుకుంటున్నాయి? నేను ఈ పార్టీల కొట్లాట కాదు, బీసీల అభివృద్ధి కోసం కేసీఆర్ గారే ఆలోచించున్నాడు. బీసీలు బాగుపడాలంటే సబ్బండ సకల కులాలు బతికితేనే ఊరు బాగుపడదని ఆలోచన చేసి మిషన్ కాకతీయ ఎవరి కోసం చెరువుల మీద హక్కులు ఎవరిచ్చారు? బీసీలకు. గొర్రె వాళ్ళకి అందుకే ఎవరిచ్చారు? మొత్తం చెట్టు కూడా వాళ్ళ శిస్తు రద్దు చేసింది ఎవరు? నేనేమంటానంటే కులాలను గుర్తు పెట్టుకొని వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారే చేసింది తప్ప ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఉండు పైలంగుండాని బతకపోయిన పాటలు మనం ఎన్నో విన్నాం. కుమ్మరి మామలో తుమ్మరి మొరచనని, పల్లె కన్నీరు అంటే పాటలు ఎందుకు వచ్చినాయి? నేను ఏమంటున్నానంటే దాని నుంచి ఇప్పుడు ఆ పాటలు లేవు కదా ఇప్పుడు. కాబట్టి చేయాల్సినంత వాళ్ళు చేయగలిగారు. కానీ వీరు చెయ్యది అని జరగది అని తెలిసి ప్రజలను 6 గ్యారంటీలో 7వ గ్యారంటీ లాగా దీన్ని చేసిండు కాబట్టి ఎలా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం? ఎన్నికల్లో మీరు ఇప్పటికే చూస్తా ఉన్నారు, ఖచ్చితంగా అన్ని జిల్లా పరిషత్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఇది చూస్తున్నాం. ఎందుకంటే బీసీ ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి 3 పార్టీల తమ ఎజెండాను చూపించుకోవడానికి మాత్రమే బీసీ నినాదం తీసుకున్నారు. బీసీల కోసం పోరాటం చేసింది బీఆర్ఎస్ నేత అయినటువంటి కేసీఆర్. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధిక విజయం సాధిస్తున్నారు. కళాకారుడు, అదేవిధంగా పొలిటికల్ సీనియర్ నేత రసమై బాలకృష్ణ, వీడియో జర్నలిస్ట్ రంజిత్ తో రాణి, ధర్నా చౌక్.